హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక కథతో మీ ముందుకు వచ్చేసా. ఈరోజేమో ఒక కథ చెప్తాను, శ్రద్ధగా వినండి. అనగనగా ఒక గ్రామంలో ఒక చిన్న చెరువు ఉంది. ఆ చెరువు దగ్గరికి ఒక చీమ వెళ్ళిందనమాట. ఆ చీమ నీళ్ళు తాగడానికని వెళ్ళిందా, నీళ్ళు తాగడానికని వెళ్ళి నీటిలోని పడిపోయి ఆ చెరువులోని పడిపోయింది. పడిపోతే ఆ చెరువు ఆ నీటిలో నుంచి బయటికి రావడానికి ఆ చీమ చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇక చచ్చిపోతుందేమో అనే టైంకి ఒక పావురం అనమాట ఆ చీమను చూసింది. పాపం చీమ ఒడ్డుకు చేరుకోలేకపోతుంది, నేను ఎలాగైనా దానికి సహాయం చేయాలి అనుకోని అనమాట ఒక ఆకును తీసి ఆ నీటిలో వేసిందనమాట. నీటిలో వేస్తే ఆ చీమ అనమాట ఆ ఆకు మీదకెక్కి ఒడ్డుకి చేరుకుంది. పావురానికి కృతజ్ఞతలు చెప్పింది. ఆ తర్వాత అలా అయిందా, కొన్ని రోజులకనమాట ఒక వేటగాడు అలా వెళ్తున్నాడు అనమాట. వెళ్తుంటే ఆ వేటగాడు అనమాట పావురాన్ని కొట్టడానికి, పావురాన్ని చంపేయడానికి బాణం గురిపెట్టాడు అనమాట. గురిపెడితే ఆ గురిపెట్టడం అనమాట చీమ చూసింది. ఆ పావురాన్ని నేను ఎలాగైనా రక్షించాలి, ఆ రోజు నా ప్రాణాలు కాపాడింది కదా, తన ప్రాణాలు నేను ఈరోజు కాపాడాలి అనుకోని అనమాట ఆ వేటగాడు గురిపెట్టాడు. ఆ గురిపెట్టిన టైంకి అనమాట గురిపెట్టడాన్ని అనమాట పావురం చూడలేదన్నమాట. ఈ వేటగాడు గురిపెట్టింది చీమ చూసింది. చీమ చూసి కరెక్ట్గా గురి వేసే టైంకి అనమాట ఆ వేటగాడి కాలు అనమాట కరిస్తుంది ఆ చీమ. కుట్టేస్తే ఆ వేటగాడు అబ్బా అనేసరికి ఆ గురి తప్పిపోయింది, పావురం ఎగిరిపోయింది. దీన్ని బట్టి మనకేం అర్థమైంది, మనము ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేస్తే ఆ సహాయం ఏదో ఒక రూపంలో మన దగ్గరికి చేరుతుంది మనం ఆపదలో ఉన్నప్పుడు. ఓకేనా?